మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో వినాయక ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వద్ద ఏర్పాటు చేసిన మండపంలో ఉదయం నుంచి భక్తులు పూజలు చేశారు. ఇక సాయంత్రం జరిగిన ఊరేగింపులో బుట్టబొమ్మలు, కేరళ నృత్యాలు, తీర్మాన్ డప్పులు అలరించారు. ఇక ప్రజలను దీవిస్తున్నట్లు ఏర్పాటు చేసిన హనుమంతుని చిత్రపటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో రుద్రాక్షలతో తయారైన వినాయకుడు పూజలు అందుకుంటున్నాడు. ఇక కాశీ క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేసిన 18,000 పంచముఖ రుద్రాక్షలతో విఘ్నేశ్వరుని విగ్రహం తయారైంది. ఇక వేద పండితులు 4 రోజులు శ్రమించి వేదోక్తంగా సంప్రదాయ దుస్తులతో రుద్రాక్షలతో విగ్రహం తయారు చేశారు. ఇక రుద్రాక్షలతో పాటు 1 గ్రామ్ గోల్డ్ పూత కిరీటంతో దగదగ మెరిసిపోతున్న గణేశుని భక్తులు తనివీర దర్శించుకున్నారు. ఇక ప్రతి ఏటా ఒక్క రూపంలో వినాయకుని దర్శించుకోవడం సంతోషంగా ఉందని స్థానికులు చెప్తున్నారు. జరిగిందండి. అందుకని చెప్పేసి వాళ్ళ స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి ఈ విగ్రహాన్ని డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా డిజైన్ చేసిన సభ్యులు మా కమిటీ కుర్రోళ్ళు మన మణి గారును ఆ జమీర్ గారు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. తర్వాత మిగతా కుర్రోళ్ళు అందరూ కూడా యాడ్ అవడం జరిగింది. కాబట్టి ఇటువంటి విగ్రహం ఈ విగ్రహానికి పైన బంగారు పూతతో కిరీటం కూడా మన కుర్రోళ్ళు ప్లాన్ చేసి డిజైన్ చేయడం జరిగింది. ఆ కిరీటం 1 గ్రామ్ గోల్డ్తో తయారు చేయడం జరిగిందండి. ఎందుకంటే అండి ఇటువంటి విగ్రహం చూసి మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. అంటే విగ్రహాల్లో మట్టి విగ్రహాలు చేసుకోమని అన్ని విగ్రహాలు, కానీ ఈ రుద్రాక్ష విగ్రహాలు అనేవి రేరుగా ఉంటాయండి. ఇటువంటి విగ్రహాలు చూడడం మనకి ఎన్నో కాశీని తీసుకొచ్చారండి. ఈరోజు అంటే ఈ పంచముఖ రుద్రాక్షం సాధారణంగా దొరకవు, అటువంటి వాటిని కూడా తీసుకురావడం జరిగింది. ఎంతో శ్రమించి ఈరోజు మన వేలాది మంది భక్తులు వచ్చి విగ్రహాన్ని దర్శించి పూజించుకోవడం జరిగిందండి. వారి పూజలో అందుకోవడం జరిగిందండి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్